హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇది అవార్డ్స్ అండ్ ఆనర్స్ సెక్షన్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం తెలపొచ్చు అనమాట అండి. టాపిక్ ఏంటంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 సంబంధించినటువంటి ఫుల్ విన్నర్స్ లిస్ట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుందండి. ఈ వీడియోలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఎక్కువ మట్టుకు అడిగేటువంటి ఛాన్స్ ఉన్నాయో వాటిని కూడా మీకు మెన్షన్ చేస్తూ ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఎందుకంటే ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటువంటిది మినిమంగా మనం చూసినట్లయితే 20 to 30 కేటగిరీస్ గాను ఈ నామినేషన్స్ అవార్డ్స్ అనేటువంటిది వేయడం జరుగుతుందన్నమాట. వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోలేము, కానీ ఏవైతే ఇంపార్టెంట్గా ఉన్నాయో వాటిని మనం ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలనేటువంటి దానితోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుందన్నమాట అండి. ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. మరి ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి గ్రూప్స్కే కానీ జేఎల్ఏ కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. ఇక మనం ఏమాత్రం లెట్ చేయకోకుండా ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 విన్నర్స్ లిస్టులకు మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సెరమనీని లొకేషన్ ఎక్కడ అనేటువంటి క్వశ్చన్ అనమాట. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 సెరమనీ అనేటువంటిది ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం చూసినట్లయితే ద బెవర్లీ హిల్టన్లో ఆ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 సెరమనీ అనేటువంటిది నిర్వహించడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం తెలపొచ్చు అనమాట అండి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సెరమనీ లొకేషన్ ఎక్కడంటే ద బెవర్లీ హిల్టన్ అనేటువంటిది లొకేషన్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. దిస్ ఇయర్ ఎడిషన్ ఆఫ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈస్ అంటే ఈ సంవత్సరానికి గాను నిర్వహించినటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 ఎన్నవ ఎడిషన్ అనేటువంటిది ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. దీని యొక్క సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక 80th ఎడిషన్ అంటే 80వ ఎడిషన్ 2023 సంవత్సరంగా నిర్వహించినటువంటి ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటువంటిది 80వ ఎడిషన్గా నిర్వహించడం జరిగింది అనమాట. నెక్స్ట్ వీటిలో మనం వెళ్ళినట్లయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 బెస్ట్ ఫిల్మ్ డ్రామా కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక విన్నర్ వచ్చేసి ద ఫ్యాబుల్ మ్యాన్స్ అనేటువంటిది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ బెస్ట్ ఫిల్మ్ డ్రామా కింద ఎంపిక అవడం జరిగింది అనమాట అండి. ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ ఫిల్మ్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ గెలిచినటువంటి విన్నర్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ద బాన్షీస్ ఆఫ్ ఇనిషరిన్ అనేటువంటిది బెస్ట్ ఫిల్మ్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీలో ఇది ఎన్నుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ టీవీ సిరీస్ డ్రామా కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక విన్నర్స్ వచ్చేసి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అనేటువంటిది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 బెస్ట్ టీవీ సిరీస్ డ్రామా కేటగిరీలో గెలుపొందడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ టీవీ సిరీస్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక విన్నర్ వచ్చేసి అబౌట్ ఎలిమెంటరీ అనేటువంటిది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 బెస్ట్ సిరీస్ మ్యూజికల్ ఆర్ కామెడీ సెక్షన్లో అవార్డు అనేటువంటిది గెలుచుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ లిమిటెడ్ సిరీస్ ఆంథాలజీ సిరీస్ ఆర్ టీవీ మూవీ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక విన్నర్ వచ్చేసి ద వైట్ లోటస్ సిసిలీ అనేటువంటిది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది అనమాట అండి. బెస్ట్ లిమిటెడ్ సిరీస్ ఆంథాలజీ ఆర్ టీవీ మూవీ విభాగంలో గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ యాక్టర్ ఇన్ టీవీ సిరీస్ ఆర్ డ్రామా కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక కెవిన్ కాస్ట్నర్ అనేటువంటిది ఎల్లో స్టోన్ గాను కెవిన్ కాస్ట్నర్ గారికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ ఇన్ టీవీ సిరీస్ డ్రామా కేటగిరీలో రావడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ యాక్టర్ ఇన్ అ లిమిటెడ్ సిరీస్ ఆర్ టీవీ మూవీ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక విన్నర్ వచ్చేసి ఎవాన్ పీటర్ మాన్స్టర్ ద జెఫ్రీ దాహ్మరీ స్టోరీ అనేటువంటి మూవీకి గాను ఈవన్ పీటర్స్కి బెస్ట్ యాక్టర్ ఇన్ లిమిటెడ్ సిరీస్ ఆర్ టీవీ మూవీ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ యాక్టర్స్ ఇన్ లిమిటెడ్ సిరీస్ ఆర్ టీవీ మూవీ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక అమాండా సేఫ్రెడ్కి ద డ్రాప్అవుట్ అనేటువంటి లిమిటెడ్ సిరీస్ లేకపోతే టీవీ మూవీకి గాను అమాండా సేఫ్రెడ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ ఇన్ లిమిటెడ్ సిరీస్ ఆర్ టీవీ మూవీ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక జెనిఫర్ కూలిడ్జ్కి ద వైట్ లోటస్ అనేటువంటి లిమిటెడ్ సిరీస్ లేకపోతే టీవీ మూవీకి గాను జెనిఫర్ కూలిడ్జ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ లిమిటెడ్ కేటగిరీలో. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇన్ లిమిటెడ్ సిరీస్ ఆర్ టీవీ మూవీ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక విన్నర్ వచ్చేసి పాల్ వాల్టర్ అండి హౌసర్ గారు బ్లాక్ బర్డ్ అనేటువంటి టీవీ సిరీస్ లేకపోతే లిమిటెడ్ సిరీస్కి గాను పాల్ వాల్టర్ హౌసర్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే బెస్ట్ స్క్రీన్ ప్లే అనమాట అండి. ఈ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అనేటువంటిది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ విజేత ఎవరైనా మనం చూసుకున్నట్లయితే కనుక మార్టిన్ మెక్డోనాగ్ ద బాన్షీస్ ఆఫ్ ఇనిషరిన్ అనేటువంటి
మూవీకి గాను మార్టిన్ మెక్డొనాల్డ్ గారికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 బెస్ట్ స్క్రీన్ పై కేటగిరీలో రావడం జరిగిందండి. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ డైరెక్టర్ అనమాట అండి. ఈ కేటగిరీకి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టీవెన్ స్పీల్బర్గ్ ద ఫేబుల్స్ మ్యాన్ కనుక స్టీవెన్ స్పీల్బర్గ్ గారికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక విన్నర్ వచ్చేసి అర్జెంటీనా 1985 అర్జెంటీనాకు గాను చోటు చేసుకున్నటువంటి సంఘటనలతో చేసినటువంటి ఫిల్మ్కి బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్కి గాను అర్జెంటీనాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగిందండి. బెస్ట్ యాక్ట్రెస్ డ్రామా కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక విన్నర్ వచ్చేసి కేట్ బ్లాంచెట్ థార్కి గాను రావడం జరిగింది అనమాట అండి. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట అండి. కేట్ బ్లాంచెట్ థార్ బెస్ట్ యాక్ట్రెస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది డ్రామా కేటగిరీలో గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఇన్ టీవీ సిరీస్ కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక జూలియా గార్నర్ ఓజార్క్ అనేటువంటి టీవీ సిరీస్ గాను జూలియా గార్నర్ గారికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగిందండి. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ టీవీ సిరీస్లో. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్లు మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఎవరు గెలిచారని మనం చూసుకున్నట్లయితే కనుక కీ హోయ్ క్వాన్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేటువంటి దాని మూవీకి గాను కే హోయ్ క్వాన్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు అనమాట అండి. ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. విన్నర్ వచ్చేసి యాంజెలా బ్యాసెట్ బ్లాక్ ప్యాంథర్ వాకాండా ఫర్ ఎవర్ అనేటువంటి దాని మూవీకి గాను యాంజెలా బ్యాసెట్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇన్ టీవీ సిరీస్లో చూసుకున్నట్లయితే కనుక టైలర్ జేమ్స్ విలియమ్స్కి అబాట్ ఎలిమెంటరీ అనేటువంటి టీవీ సిరీస్కి గాను టైలర్ జేమ్స్ విలియమ్స్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ టీవీ సిరీస్లో రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అనేటువంటిది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఇది జస్టిన్ హార్విట్స్కి రావడం జరిగింది అనమాట అండి. బ్యాబిలాన్కి గాను జస్టిన్ హార్విట్స్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ గెలిచినటువంటి సాంగ్ ఏంటంటే మన తెలుగు సినిమాకి చెందినటువంటి నాటు నాటు అనేటువంటి కాలభైరవ ఎంఎం కీరవాణి రాహుల్ సిప్లిగంజ్ గారితో రచించినటువంటి నాటు నాటు సాంగ్కి ఈ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సినిమా వచ్చేసి RRR అనమాట అండి. ఇది మన దేశానికి వచ్చినటువంటి అవార్డు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్. దీని యొక్క చూసుకున్నట్లయితే కనుక కాలభైరవ అదే రకంగా ఎంఎం కీరవాణి రాహుల్ సిప్లిగంజ్ గారు నేతృత్వంలో రావడం జరిగింది అనమాట అండి. ఎంఎం కీరవాణి సంగీతం ఇవ్వడం జరిగింది, రాహుల్ సిప్లిగంజ్ పాట పాడడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ యాక్టర్ ఇన్ టీవీ సిరీస్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక విజేత వచ్చేసి జెర్మీ అలన్ వైట్ ద బేర్ అనేటువంటి టీవీ సిరీస్కి గాను బెస్ట్ యాక్టర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. బెస్ట్ యాక్టర్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక కొలిన్ ఫెరల్ గారికి రావడం జరిగింది అనమాట. ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషియరిన్ అనేటువంటి దానికి బెస్ట్ యాక్టర్ అనేటువంటిది అవార్డు రావడం జరిగింది అనమాట అండి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు. బెస్ట్ యాక్టర్స్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక మిషెల్ యోకి రావడం జరిగింది అనమాట అండి. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేటువంటి కేటగిరీకి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు మిషెల్ యోకి రావడం జరిగింది అనమాట అండి. బెస్ట్ యాక్టర్స్ మ్యూజికల్ ఆర్ కామెడీ విభాగంలో. బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్లో మనం చూసుకున్నట్లయితే కనుక గులిర్మో డెల్ టోరోస్ పినోకియో అనేటువంటి మూవీకి బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 విభాగంలో అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. బెస్ట్ యాక్టర్ డ్రామా కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట అండి. ఆస్టిన్ ఈవ్లర్ ఎల్విస్ గాను రావడం జరిగింది అనమాట అండి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్స్ ఇన్ టీవీ సిరీస్ డ్రామా కేటగిరీలో మనం చూసినట్లయితే జెండియా యూఫోరియాకి గాను రావడం జరిగింది అనమాట అండి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఇన్ బెస్ట్ యాక్టర్స్ ఇన్ టీవీ సిరీస్ డ్రామా కేటగిరీలో. సో ఫ్రెండ్స్ ఇదండి మనకి 2023 గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో కూడినటువంటి ఫుల్లిస్తో కూడినటువంటి వీడియో. ఫ్రెండ్స్ మీరు కనుక TSPSC గ్రూప్ 4 అదే రకంగా TSPSC గ్రూప్ కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి TSPSC గ్రూప్ స్పెషల్స్ అనేటువంటి వీడియో అనేటువంటి చేయడం ప్లేలిస్ట్ అనేటువంటి క్రియేట్ చేయడం జరిగింది. అందులో గ్రూప్స్కి సంబంధించినటువంటి ప్రతి వీడియో అనేటువంటి అందులో పొందుపరచడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా మీరు చూసినట్లయితే కనుక సెక్రటరియల్ అబిలిటీస్లో 150 out of 150 అనేటువంటి టార్గెట్ బ్యాచ్ తోటి వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట. అందులో డైస్కి సంబంధించినటువంటి
వీడియో చేస్తూనే ప్రీవియస్ ఇయర్లో టీఎస్పీఎస్సీ టీఎస్ఎల్పీఆర్బీ నుంచి వచ్చినటువంటి డైస్ సంబంధించినటువంటి పూర్తి క్వశ్చన్స్ అనేటువంటిది అందులో మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. 3 సెకండ్స్లో వితౌట్ పెన్ అండ్ పేపర్ తోటి ఏ రకంగా మనం చేయొచ్చు అనేటువంటి వీడియో చేయడం జరిగిందనమాట. మీరు ఇంకా వీడియో చూడనట్టయితే తప్పకుండా చూడండి. లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా తెలంగాణకు సంబంధించినటువంటి 2014 నుంచి 2021 వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కూడినటువంటి టోటల్ 8 పార్ట్స్ వీడియో చేయడం జరిగిందనమాట అండి. ఈ వీడియోకి విశేష ఆదరణ రావడం జరిగింది. మరి ప్రాముఖ్యంగా ఈ ఫస్ట్ పార్ట్ వీడియో చూసినట్లయితే కనుక 1,51,000 వ్యూస్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. ప్లస్ మీరు ఇంకా ఈ వీడియో చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి అంటే 8 పార్ట్స్ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో మొత్తం 11 వీడియోలు అనేటువంటి చేయడం జరిగింది అనమాట. ఇది కూడా విశేష ఆదరణ రావడం జరిగింది. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో 29 జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో మనకి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అదే రకంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక సీఎంస్, గవర్నర్స్ అదే రకంగా హైకోర్టు ఉన్నట్లయితే కనుక హైకోర్టు జడ్జి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీటికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఫుల్ లిస్ట్తో విన్నర్స్ లిస్ట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. దాని బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ అనేటువంటిది మీరు పొందుకోవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, నా ఎఫర్ట్స్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే మరి ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మరి ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, జేఎల్ అదే రకంగా హాస్టల్ వార్డెన్ వీటన్నిటికీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం 1 to 2 మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేసే టాపిక్ అనమాట. తప్పకుండా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.